హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు చల్లగా ఉండాలని ఆ మహాదేవుణ్ణి, వారాహి మాతను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. పెళ్ళైన ఆడవారు ఇలాంటి పనులు చేయడం వల్ల ఇంటికి దరిద్రం తాకుతుంది. అవేమిటో అనేది ఇప్పుడు తెలుసుకోండి. ఈ పరిహారాలు పాటించడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలతో ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడంటే చాదస్తమని కొట్టి పారేస్తున్నారు, కానీ మన పెద్దలు పూర్వీకులు ఎన్నో నియమ నిబంధనలు, ఆచారాలని చేయకూడనివి నిర్దిష్టమైన పనులను సూచించారు. అలా పెళ్ళి అయిన స్త్రీలు విషయంలో కూడా కొన్ని విషయాలను డిజైన్ చేశారనే చెప్పాలి. అవి తెలిసి చేసినా లేకుంటే తెలియక చేసినా కూడా ఇంట్లో దరిద్ర సంకేతంగా చెప్పవచ్చు. మరి పెళ్ళైన ఆడవారు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకోండి. ఆడవారు మధ్య పాపిడ తీసి కుంకుమ పెట్టుకోవాలి. అలా కాదు అని పక్క పాపిడి తీసి అక్కడ సింధూరం పెడితే గొడవలు ఎక్కువగా అవుతాయి. అలాగే హిందూ సంప్రదాయం ప్రకారం భార్యాభర్తల బంధం పవిత్రమైనది. వేద మంత్రాల సాక్షిగా పెద్దల సమక్షంలో పెళ్లి చేసి ఇద్దరిని కలుపుతూ ఉంటారు. అయితే పెళ్ళి అయిన స్త్రీ కొన్ని నియమాలు ప్రకారం పాటించాలి. నియమాలు బాగా పాటించాలి. అందులో ముఖ్యమైనవి ఈ సింధూరం ఒకటి. ఈ సింధూరం పెట్టుకోవడం వల్ల భర్త దీర్ఘ ఆయువుతో ఉంటాడు. అలాగే మనం కొన్ని చేసే తప్పులే పేదరికంలోకి కూడా మన కుటుంబాన్ని నెట్టివేస్తాయి. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు తెలిసో లేదంటే తెలియకో చేసే లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా ఉంటుంది. అలాంటి తప్పులు అస్సలు చేయకండి. వాటిలో ముఖ్యమైనది పాలు, పెరుగు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే సాయంత్రం పూట అంటే సంధ్యా సమయంలో ఎవరైనా సరే ఇంటికి వచ్చి పాలు పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకూడదు. పాలు పెరుగు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి. అందుకే ఇవి అడిగిన వాళ్ళకి ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి స్వయంగా బయటకు వెళ్ళిపోతుంది అని అంటున్నారు పెద్దలు. వంటింట్లో ఉండేవి అన్నపూర్ణాదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి రాత్రిపూట నిద్రించే ముందు వంట పాత్రలని, స్టవ్ని శుభ్రపరచుకోవాలి. అది అయిపోయిన తర్వాత పడుకోవాలి. ఇలా చేయకపోయినా ఆర్థిక సమస్యలు, కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. లక్ష్మీదేవి అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలాగే చాలామంది స్త్రీలు జుట్టు వీరబోసుకొని పడుకొని ఉంటారు. ఇలా చేయడం వల్ల రాక్షసుల జన్మ లక్షణం అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇలాంటి పనులు కూడా చేయకండి. ఇటువంటి చర్యలు లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు, కోపం వస్తుంది. ఉప్పు అంటే కూడా సిరుల తల్లి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఉప్పును పేపర్లో చుట్టి రాత్రి మీరు ఉన్న ఇంట్లోని ప్రతి రూమ్లో ఉంచాలి. అలాగే ఉదయం లేవగానే ఆ ఇంటి స్త్రీ ఎవరితోనైనా మాట్లాడకుండా వాటిని తీసి బయట పడేయాలి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది అని పండితులు చెబుతున్నారు. ఇంట్లో అలక్ష్మీదేవి కూడా తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. ఇంట్లో చీపురిని దక్షిణం దిక్కుకు మాత్రమే పెట్టాలి. అలా అని వేరే దిక్కున అస్సలు పెట్టకూడదు. అలా కాదని ఉంచితే అలక్ష్మి మీ ఇంటికి వస్తుంది. పడుకునేటప్పుడు కొంతమంది తల దగ్గర నీటిని పెట్టుకొని ఉంటారు, నిద్ర లేచి తాగుదామని. కానీ అలా చేయకూడదు. నీళ్లు దాహం వేస్తే పైకి లేచి తాగాలి. ఇలా చేస్తే ధనప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వివాహ సమయంలో తప్ప భార్య భర్తతో కలిసి భోజనం చేయకూడదు. ఒక పెళ్లిలో మాత్రమే కలిసి భోజనం చేయాలి. అలాగే పిల్లలకు, వృద్ధులకు పెట్టకుండా మీరు ముందే తినకూడదు. కాళ్ళు చాపి భోజనం కూడా చేయకూడదు. ఇవన్నింటి దోషాల కిందకే వస్తాయి. మీరు ఇలాంటి పద్ధతులు కాకుండా మంచి పద్ధతులు చక్కగా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మీ ఇంటికి, మీ కుటుంబానికి ఎలాంటి దరిద్రం తాకకుండా ఉండాలి అంటే ఇలాంటి చిన్న పరిహారాలు చేస్తూ ఉండండి. శ్రీ మాత్రే నమః.